आड़ा छे ना आड़ा छे ये डब्बे में दिखाओ दिखता है हाय अंडी మొన్న మా పండక్కి నేను సేమ్యాలు ఏమీ వండలేదండి మామూలు ఇంటికి వెళ్ళా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వాలి కదండి హిందువులు ఉన్నారు చుట్టుపక్కల మా ఇంటికి ఇవ్వాలి కదా వాళ్ళు ఇస్తారు వాళ్ళ పండగలకి ఎలాగో అందుకనేసి ఇవాళ వండి ప్యాక్ చేస్తున్నానండి డబ్బాల్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తే ఇవేమో సేమ్యాలు ఎండు సేమ్యాలు అంటే ఇవి వేడి నీళ్ళల్లో వేసి అదే అన్నం వంచినట్టుగా వంచి దాంట్లోనే నెయ్యి పంచదార వేసి ఇప్పుడేమో జీడిపప్పు కొబ్బరి వేస్తానండి దాంట్లో ఇంకా కొంచెం వేద్దామండి ఉందిగా వేస్తే నిండుగా అందరూ తింటారు కదండి ఇష్టంగా తింటారండి ఈ సేమ్యాలు అవి హిందువులు ఇదిగోండి దీంట్లో ఏమో ఈ సేమ్యాలండి ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి కిస్మిస్ इतना अच्छा क्लॉटी होना दिखना కిస్మిస్ ఇదిగోండి ఎండు ఖర్జూరం నేతిలో వేయించాలండి ఫ్రై చేశా నేతిలో ఇదిగోండి ఎండు ఖర్జూరం వేసి ఇదిగోండి జీడిపప్పు నేతిలో వేయించానండి అన్నీ వేయించి తీసుకున్నానండి వేయించి ఇదిగోండి బాదం ఇలా వండుతానండి నేను ఎప్పుడు సూపర్ టేస్ట్గా ఉండిద్దండి టేస్ట్ మట్టుకు చాలా సూపర్ టేస్ట్ ఇదిగోండి అన్నీ అయిపోయి ఇదిగోండి పంచదార పైనుంచి కొంచెం పంచదార ఇదిగోండి ఎండు కొబ్బరి తురుమండి ఇదిగోండి ఎండు కొబ్బరి తురుము పైనుంచి ఇలాగా వేసి
చూడండి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయండి. ఇంకా ప్యాకింగ్ చేసేసి బాక్సు మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి. ఇవన్నీ రెడీ అయిపోయినట్టే. దీని తర్వాత షీర్ కుర్మా రెడీ చేసుకుందామండి. ఇదిగోండి, ఇవన్నీ మూత పెట్టి పక్కన పెట్టేస్తే చల్లారకుండా ఉంటాయండి. ఇప్పుడు షీర్ కుర్మా రెడీ చేస్తానండి. చూడండి షీర్ కుర్మా ఎలా చేస్తానో సింపుల్గా చేసుకోవచ్చండి. ఏ హడావుడి వద్దు, సింపుల్గా చేస్తా. ఇదిగోండి, ఇప్పుడు ఇది అయిపోయింది. హాయ్ అండి. ఇదిగోండి పాలు వేడి చేసుకున్నానండి. ఇదిగోండి పాలు ఇలాగ వేడి చేసుకొని, ఇదిగోండి దీంట్లో పంచదార, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, బాదాము, యాలకులు వేసి ఇలాగా కచ్చా పచ్చాగా నూరానండి. ఇదిగోండి కచ్చాపచ్చాగా నూరాలి. ఇదిగోండి దీంట్లోనే వేసి వేడి పాలల్లో కలిపి ఇదిగోండి ఇలాగా కలిపి ఒకసారి, ఇదిగోండి ఈ సేమ్యాలు సన్నగా ఉంటాయి కదండి. ఆ సేమ్యాలు నేను తెప్పించి నెయ్యిలో ఫ్రై చేశానండి. నెయ్యిలో వేపాను. నెయ్యిలో వేపకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోతాయండి. నెయ్యిలో వేపాలి. వేసి ఇలాగా వేసుకోండి. వేసి ఇలాగా కలపాలండి. వేడిగా ఉన్నాయి కదండి పాలు. ఇదిగోండి దాంట్లోనే పంచదార వేద్దామండి. తగినంత పంచదార. పంచదార ఎక్కువగానే పట్టిద్దిలేండి, షీర్ కుర్మా కదండి. ఇంకా పాలు ఒక్కసారి వేడి చేసుకుంటే చాలండి. ఈ సేమ్యాలు చాలా సన్నగా ఉంటాయి కదండి. ఈ సేమ్యాలు వేసి మళ్ళీ పొయ్యి మీద పెడితే అసలు గుజ్జు గుజ్జులాగా అసలు సేమ్యాలు కనిపించవండి. ఇలా వేడి పాలు దించి పొయ్యి మీద నుంచి వేయాలండి సేమ్యాలు. నేనైతే ఇలాగే చేస్తా. చూడండి సేమ్యాలు ఇలాగా కనిపించాలి. ఇప్పుడు మిల్క్ మేడ్ వేద్దామండి. ఇదిగోండి మిల్క్ మేడ్. ఇదిగోండి మిల్క్ మేడ్ వేసి కొంచెం ఇంకా చిక్కదనం వచ్చిద్ది, ఇంకా టేస్ట్ కూడా పెరిగిద్ది మిల్క్ మేడ్ వేస్తే. ఇదిగోండి ఇంకా కొంచెం వేద్దాం, చాలండి. టేస్ట్ మట్టుకు సూపర్గా ఉంటాయండి. జర్రా టికో. ఇదిగోండి ఇంకా పంచదార పట్టిద్దండి.
అయిపోయిందండి. షీర్ కుర్మా రెడీ. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదిగోండి. పండగ రోజు నాకు అవ్వలేదండి. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళా, తర్వాత మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళా, కుదరలా నాకు. చుట్టుపక్కల మాకు హిందువులు చాలా మందే ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి కదండి. అందుకనేసి ఇవాళ వండుతున్నా. ఇవాళ వండి ప్యాక్ చేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తే బిర్యానీ వండుదాం అనేసి అనుకున్నానండి. హిందువులు కదండి, ఒక్కొక్క రోజు తినరు కదా హిందువులు. పూజలు అవి ఇవి చేస్తారు, నీసు తినకూడదు అనేసి అంటారు. అందుకనేసి ఎందుకులే ఇలా ఇచ్చేద్దాం అనేసి చేశా. నా చిన్నప్పుడైతే మా అమ్మ పండగ రోజే వండేది. వండి అందరికీ మా మా మామూళ్ళు ఉండే చోట అందరూ హిందువులే. వాళ్ళ పండగలు ఏమొచ్చినా మాకు ఇచ్చేవాళ్ళు. ఏ పండగ, ఏ చిన్న పండగ వచ్చినా మాకు ఏ పప్పలు, పులిహోర ఏం వండినా వాళ్ళు మాకు పంచేవారు. మా అమ్మ కూడా పండగ రోజే సేమ్యాలు, పలావా వండి ఇచ్చేది అందరికీ. మేము అక్క చెల్లెళ్ళే మేమే వెళ్ళి ఇంటింటికి ఇచ్చి వచ్చేవాళ్ళం. చిన్నప్పుడు రోజులే మంచివండి. ఈ రోజులు మంచివి కావు. అందరికీ సమానంగా వచ్చిందో లేదో, ఓకే వచ్చినాయి. ఇప్పుడు కొబ్బరి తురుము, ఇదిగోండి కిస్మిసు, ఇదిగోండి జీడిపప్పు,
ఎండు ఖర్జూరం. ఎండు ఖర్జూరం మా షీర్ కుర్మాలో కంపల్సరీగా కావాలండి. ఎండు ఖర్జూరం షీర్ కుర్మాలో, ఎండు ఖర్జూరంతోనే టేస్ట్ మాకు షీర్ కుర్మాకి. ఇదిగోండి బాదం, ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం మిల్క్ మేడ్ వేసి ఇంకా ఇదిగోండి అయిపోయింది. ఇదిగోండి ఇది కూడా ప్యాక్ చేసేద్దాం. ప్యాక్ చేసేసి ఇదిగోండి బాక్సులు పెట్టేస్తే అయిపోయినట్టే. ఇంకా ఇదిగోండి రాత్రి బాక్సులు తెప్పించానండి. ఇదిగోండి మా ఆయన వెళ్ళి తెచ్చారు బాక్సులు. ఇదిగోండి ఇదిగోండి అయిపోయింది. ఇంకా మిగిలింది కూడా నేను ఇంకా బాక్సుల్లో వేసేస్తానండి. ఎందుకంటే మా ఆడపడుచుకి మా అక్కకి ఇద్దామనేసి. ఇదిగోండి ఇంకా బాక్సులు ఉన్నాయి, వేసేస్తా. ఉన్నాయి కూడా, ఎందుకు మిగిలిన మా ఇంట్లో ఎవరు తినరు. ఎంత బాగా వండినా ఏం లాభం, తినరు మన ఇంట్లో. ఇదిగోండి మిగిలిన సేమియాలు కూడా వేసేసి ప్యాక్ చేసేస్తే నెయ్యి ఫుల్గా వేసాను కదండి. దాంట్లో ఈ సేమియాలు చల్లారితే బాగోవు, వేడివేడిగా తినాలి. చెప్పాను కదండి నా చెయ్యి పెద్దది, ఏది వండినా ఎక్కువగానే వండుతా. ఏదైనా సరే మొత్తం కలిపేసి మా ఇంట్లో వాళ్ళకి కదా, మా ఆడపడుచుకి మా అక్కకి పంచదార కొంచెం అయిపోయింది. ఇవి కూడా ప్యాక్ చేసేస్తాను. ఇది పక్కన పెడతాం. అవి వేరే ఇవి వేరే.
3 బాక్సుల్లో ఈ సేమియాలు వేసిద్దాం. షీర్ కుర్మా మిగిలినవి వేసేస్తే అయిపోయింది.